ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్ లోని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజింగ్ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ టాస్క్ ని నేను 2 వేస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటి అని అంటే ఇన్పుట్ టైప్ కలర్ అనే ఫామ్ ఎలిమెంట్ తీసుకున్నా. ఈ ఫామ్ ఎలిమెంట్ మీద మనం క్లిక్ చేసి ఏ కలర్ ని సెలెక్ట్ చేస్తే సేమ్ ఆ కలరే మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యేలా ఒకటి. సెకండ్ వే ఏంటి అని అంటే కలర్ ని ఇన్పుట్ కింద ఇవ్వకుండా ర్యాండమ్ కలర్స్ ఎవ్రీ సెకండ్ కి కలర్ చేంజ్ అయ్యేలా రాయడం ఎలాగా. ట్రాన్సిషన్ కూడా అప్లై చేస్తాం. ట్రాన్సిషన్ అంటే ఏంటి అంటే కలర్ చేంజింగ్ సమ్ టైమ్ లో జరగాలి, వెంటనే జరగకుండా. ఫస్ట్ నేను ఒక డివిజన్ తీసుకుని ఆ డివిజన్ లో ఇన్పుట్ టైప్ కలర్ రాస్తున్నా. ఈ డివిజన్ కి సమ్ ఐడి ఇస్తున్నా. చూస్ కలర్ అనే ఒక లేబుల్ ఇస్తున్నా. యూజర్ ఎప్పుడైతే ఇక్కడ ఈ కలర్ ని సెలెక్ట్ చేస్తారో ఈవెంట్ హ్యాండ్లర్ ని యూజ్ చేసి ఈ కలర్ వాల్యూని తీసుకురావాలి. నేను దీనికి ఒక ఐడి ఇస్తున్నా కలర్. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో ఆ కలర్ ఎలిమెంట్ ని తీసుకురావాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్. సో ఐడి నేమ్ ఏంటి, కలర్ కాబట్టి కలర్ ఇవ్వాలి. ఈ కలర్ ఎలిమెంట్ కి ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేయాలి. మనం ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేయడానికి వన్ ఆఫ్ ది వే ఏంటి అని అంటే ఎలిమెంట్ డాట్ ఆన్ అని చెప్పి ఏ ఈవెంట్ క్యాప్చర్ చేయాలో ఆ ఈవెంట్ నేమ్ ఇవ్వాలి. ఇన్పుట్ అనేది ఒక ఈవెంట్, ఆ కలర్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఒక ఫంక్షన్ రన్ అయ్యేలా మనం రాసుకోవచ్చు. ఇక్కడ అనోనిమస్ ఫంక్షన్ రన్ చేద్దాము. ఇక్కడ కన్సోల్ లో దిస్ అని ప్రింట్ చేస్తున్నా. కన్సోల్ కూడా చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కలర్ ని తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏమొచ్చింది, దిస్ అనే ఆబ్జెక్ట్ ఏంటి, ఈ టైప్ కలర్ అనే ఒక ఎలిమెంట్. ఆ దిస్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఏం చెప్తుందనంటే ఈ ఫంక్షన్ మనం ఏ ఎలిమెంట్ కి అటాచ్ చేసామో ఆ ఎలిమెంట్ ని ఇస్తుంది. ఆ ఎలిమెంట్ ఏంటి, కలర్ ఎలిమెంట్. దిస్ డాట్ వాల్యూ అని ప్రింట్ చేస్తే మనకి ఏం వస్తుంది అని అంటే యూజర్ ఏదైతే వాల్యూ సెలెక్ట్ చేస్తారో ఆ కలర్ వాల్యూ అక్కడ వస్తుంది అనమాట. హెక్సాడెసిమల్ లో వస్తుంది. కలర్ వాల్యూ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, మన వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కి పెట్టుకోవాలి. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో బాడీ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ బాడీ యొక్క స్టైల్ ని మార్చాలి. స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇప్పుడు మనం దిస్ డాట్ వాల్యూ అని ఇస్తే బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ గా యూజర్ ఏ ఇన్పుట్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం గ్రీన్ కలర్ పెడితే గ్రీన్, పింక్ కలర్ పెడితే పింక్, వైలెట్ అయితే వైలెట్. డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చాను. జస్ట్ అది సెంటర్ లోకి రావడం కోసం. జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. మనకి వెర్టికల్ గా సెంటర్ లోకి రాలేదు. ఎందుకని అంటే బై డిఫాల్ట్ హైట్ అనేది కంటెంట్ ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫుల్ వెబ్ పేజ్ హైట్ కావాలి అని అంటే ఇక్కడ మనం ఏం ఇవ్వాలి అని అంటే బాడీకి హైట్ అనే ప్రాపర్టీ 100, వ్యూ పోర్ట్ హైట్. స్టైల్స్ లో ఏం చేయాలి అని అంటే స్టార్ అని తీసుకుని ప్రతి ఎలిమెంట్ కి డిఫాల్ట్ స్టైల్స్ సమ్ ఉంటాయి. అందులో మనం మార్జిన్ ని ప్యాడింగ్ ని తీసేస్తే యూస్ అవుతుంది అనమాట. స్క్రోల్ బార్ రాలే. ఇందాక స్క్రోల్ బార్ ఎందుకు వచ్చిందంటే బై డిఫాల్ట్ సమ్ మార్జిన్ ప్యాడింగ్ ఉండడం వల్ల లేబుల్ కి వైట్ కలర్ ఇద్దాం. బాడీకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అది డిఫాల్ట్ గా ఒక కలర్ ఇద్దాం. కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఈ చేంజ్ అనేది వెంటనే జరగకుండా సమ్ టైం డ్యూరేషన్ లో జరగాలి అంటే మనం ఏం చేయాలి, ట్రాన్సిషన్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీని ఇవ్వాలి. ఈ ట్రాన్సిషన్ మనకి ఏ ప్రాపర్టీకి జరగాలి, బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీకి. ఎంత డ్యూరేషన్ లో కావాలో అంత ఇవ్వాలి. మీన్స్ 2 seconds ఇచ్చాను. వెంటనే జరగకుండా సమ్ టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను 5 seconds ఇస్తున్నా. స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ అని. సో ఇప్పుడు మనకి అది ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. వెంటనే జరగకుండా సో 5 seconds లో ట్రాన్సిషన్ అయి వస్తుంది. ఈవెంట్ లిజనర్ ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ ఇన్పుట్ అని ఇస్తున్నా. సేమ్ ఇందాక ఏదైతే చేసామో సేమ్ అదే ఇక్కడ కూడా రాస్తున్నా. పైది కామెంట్ చేసాను. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ వర్క్ అవుతుంది. ఇంతకు ముందు అయితే ఎలా అయితే వర్క్ అయిందో. సో ఇది ఒక వే. నెక్స్ట్ వే ఏంటి అని అంటే
యూజర్ దగ్గర నుంచి కలర్ ఇన్పుట్ తీసుకోకుండా ఆటోమేటిక్ గా ఎవ్రీ సెకండ్ కి కానీ ఎవ్రీ 2 seconds కి కానీ బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యేలా కోడ్ రాయాలి. హెక్సాడెసిమల్ కోడ్ ని యూజ్ చేసి రాద్దాం. హెక్సాడెసిమల్ లో హ్యాష్ తో స్టార్ట్ అవ్వాలి. కలర్ వాల్యూ అనేది 6 పొజిషన్స్ అనేవి మనకి ఇవ్వాలి. ఇక్కడ పొజిషన్ వాల్యూస్ 0 to 9 నెంబర్స్ గానీ లేకపోతే A to F ఆల్ఫాబెట్స్ కానీ రాయాలి. 6 క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఆ 6 క్యారెక్టర్స్ 0 to 9 ఏదో ఒకటి అవ్వచ్చు, A to F అవ్వచ్చు. సో ఇలా మనం ఏదో ఒక 6 లెటర్స్ మనం క్యాప్చర్ చేయాలి. ఈజీ చేంజ్ అని ఒక ఫంక్షన్ రాస్తున్నాం. ఈ ఫంక్షన్ లో s = అని చెప్పి ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని రాస్తున్నాం. సమ్ లాజిక్ ప్రకారం 0 to 15 లో ఏదో ఒక ఇండెక్స్ 6 times తీసుకుని దాన్ని కలర్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను లెట్ కలర్ = అని చెప్పి హ్యాష్ అని ఇస్తున్నా. ఎందుకంటే మనకి కలర్ స్టార్టింగ్ హెక్సాడెసిమల్ హ్యాష్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి హ్యాష్ అనేది ఫిక్స్డ్. తర్వాత వచ్చే క్యారెక్టర్స్ అనేవి ప్రతిసారి మారుతా రావాలి. క్యారెక్టర్స్ రావాలి, హెక్సాడెసిమల్ లో 6 రావాలి కదా. నేను లూప్ ని యూజ్ చేసి ఫర్ i = 0 i < 6 అంటే మనకి లూప్ 6 times రన్ అవుతుంది. i++ ఈ math.random అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 0 నుంచి 1 లోపు ఏదో ఒక నెంబర్ ఇస్తుంది. అది ఫ్లోటింగ్ పాయింట్ అవునా ఏదైనా, కానీ మనకి కావాల్సింది ఏంటి, ఈ 0 నుంచి 1 ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా, దాన్ని మనం ఈ స్ట్రింగ్ లోని ఇండెక్స్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి 0 to 1 ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా, దాన్ని మనం 16 తో మల్టిప్లై చేస్తే అక్కడ వచ్చిన ర్యాండమ్ వాల్యూ 0 వస్తే ఇండెక్స్ 0 అవుతుంది. ఒకవేళ 0.5 అయితే మనకి ఇండెక్స్ 8 అవుతుంది. సో ఇలా మనకి ర్యాండమ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూని 16 తో మల్టిప్లై చేస్తే మనకి వచ్చే ఇండెక్సెస్ ఏమవుతాయి అని అంటే 0 నుంచి 15 వరకు ఏదో ఒకటి ఇండెక్సెస్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి ఫ్లోటింగ్ పాయింట్స్ కూడా వస్తాయి కాబట్టి దాన్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ నేను math.floor అనే ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు మనకి 15 point సంథింగ్ వస్తే మనకు కావాల్సింది ఏంటి, ఇండెక్స్ 15 కదా. సో ఒక ఇండెక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ కలర్ ఇంతకు ముందు ఏదైతే ఉందో దానికి ఈ స్ట్రింగ్ లో ఆ ఇండెక్స్ లో ఏదైతే లెటర్ ఉందో ఏదైతే డిజిట్ ఉందో దాన్ని యాడ్ చేయాలి. s(index) అని రాస్తున్నా. ఇప్పుడు నేను హ్యాష్ ఉంది కదా కలర్ లో. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ రన్ అయ్యేటప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి 0.2 వచ్చింది అనుకోండి. ఇప్పుడు 0.2 అనేది math.random ఇచ్చింది. 0.2 into 16 చేస్తే మనకి ఏం వస్తుంది అని అంటే 3.2 వస్తుంది. దాన్ని ఫ్లోర్ అప్లై చేస్తే 3 వస్తుంది. అంటే ఇండెక్స్ 3 వాల్యూ వస్తుంది. సో ఇండెక్స్ 3 లో మనకి ఏ క్యారెక్టర్ ఉంది, సో 0 1 2 3. సో ఇక్కడ కూడా 3 ఉంది. సో అప్పుడు మనకి కలర్ వాల్యూ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇటరేషన్ లో #3 అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ లో ఇంకొక నెంబర్ వస్తుంది. సపోజ్ 5 వచ్చింది అనుకున్నాం. నెక్స్ట్ ఇటరేషన్ లో ఇంకొకటి A, నెక్స్ట్ B, సపోజ్ 5 6. ఇలా మనకి 6 times అయ్యేటప్పటికి మనకి హెక్సాడెసిమల్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కలర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం వెబ్పేజ్ యొక్క బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కింద సెట్ చేయాలి. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ డాట్ బాడీ, ఈ బాడీకి స్టైల్ అప్లై చేయాలి. స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ అని యూజ్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం కలర్ అనే వేరియబుల్లో ఏదైతే కలర్ స్టోర్ చేసామో సేమ్ దాన్ని యూజ్ చేయాలి. ఈ ఫంక్షన్ అసలు కాల్ చేయలేదు మనం. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఎవ్రీ సెకండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక టాస్క్ రిపీటెడ్ గా పర్టికులర్ ఇంటర్వెల్ లో జరగాలి అని అంటే మనం సెట్ ఇంటర్వెల్ అనే ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ని యూజ్ చేయాలి. ఈ ఫంక్షన్ లో మనం ఏ ఫంక్షన్ ని రిపీటెడ్ గా కాల్ చేయాలో అది రాయాలి. ఇక్కడ మనం ఏ ఫంక్షన్ కాల్ చేయాలి, బీజీ చేంజ్ అనే ఫంక్షన్ ని ప్రతి 1 సెకండ్ కి మనం కాల్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను 1000 milliseconds అంటే 1 సెకండ్ కాబట్టి 1000 అని ఇచ్చాను. ప్రతి సెకండ్ కి ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ర్యాండమ్ కలర్స్ ఏదో ఒక కలర్ ఇక్కడ వస్తుంది, ఆ కలర్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ కి వస్తుంది. సో అదే ఇక్కడ మనకు వస్తుంది. ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే ఇక్కడ H2 కి కలర్ వైట్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఎవ్రీ సెకండ్ కి కలర్ అనేది చేంజ్ అవుతుంది.